హలో గైస్! ఈ రోజు నుంచి టీమిండియా ఇంగ్లాండ్‌తో 3 మ్యాచ్‌లు ఓడిఐ సీరీస్ అయితే ఆడనుంది. సో, ఈ సీరీస్‌లో ఎవరు గెలవబోతున్నారు? అంతేకాకుండా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? అదే విధంగా ఇదే ప్లేయింగ్ 11తో చాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడతారా? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు క్రికెట్ లవర్స్ ఉంటే మాత్రం మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టీ20 సిరీస్‌లో 4-1 తేడాతో ఇంగ్లాండ్‌ని సిచ్ చేసిన భారత్ ఇప్పుడు అదే జట్టుతో వన్‌డే సిరీస్‌కు సిద్ధమవుతుంది. ఇరు టీమ్స్ మధ్య 3 వన్‌డేలు జరగనున్నాయి. ఇకపోతే చాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే సిరీస్ అవడంతో ఫామ్ అందుకోవడం, అలాగే విజయాలు పట్టడం, స్క్వాడ్‌పై ప్రయోగాలు చేయడంతో పాటు వన్‌డేలకు అలవాటు పడేందుకు ఈ సిరీస్ అయితే రెండు జట్లకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు బలంగా కనిపిస్తోంది. అనుభవం ఉన్న ఆటగాళ్లతో నిండిన టీమిండియా ఇంగ్లీష్ టీంను తొక్కిపడేలా చూస్తుంది. ఇదే నేపథ్యంలో తొలి వన్‌డేలో తమ టీం ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం పదండి. ఇకపోతే తొలి వన్డేలో భారత్ ఎక్కువగా ప్రయోగాలు చేయాలని భావించడం లేదని తెలుస్తోంది. 2 లేదా 3వ వన్డేలో ఎక్స్పెరిమెంట్స్ జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఎక్కువగా సీనియర్లతోనే మొదటి మ్యాచ్లో బరిలోకి దిగడం పక్కా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ దిగుతారు. ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో విరాట్ కోహ్లీ, సెకండ్ డౌన్లో కేఎల్ రాహుల్ ఆడడం ఖాయం. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తీసుకుంటారు. వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్గా రోల్ పోషిస్తున్నాడు. ఫేస్ బౌలింగ్ బాధ్యతలు హర్షదీప్ సింగ్తో పాటు మహమ్మద్ షమి చూసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే భారత్ జట్టు యొక్క అంచనా ఏంటో చూద్దాం పదండి. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.